ఎక్కడ ఊరేగింపులు జరిగినా కూడా ఈ మధ్య హైదరాబాద్ లో మాత్రం ఒక ఫేమస్ ఈవెంట్ లో చూసినట్టయితే మరి తన నృత్యంతో తన మాటలతోటి మరి ఈవెంట్లను మొత్తం కైవసం చేసుకుని దుమ్ము రేపుతున్నటువంటి మహిళా కళాకారుని అనొచ్చు, మహిళా డ్రాగ్ అనొచ్చు, లేడీ టైగర్ అనొచ్చు. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? వడ్డేపల్లి మానస. వడ్డేపల్లి మానస. మానస గారు ఎట్లున్నారు? మీరు ఎట్లుందో నేను అట్లనే ఉన్నా. అంతే అంటావా? అంతే కదా మరి. నేను అన్న లేకుంటే చెల్లె లేకున్నా అంటావు. బరాబర్ రైట్. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మొత్తం ట్రెండింగ్ అనిపిస్తున్నావు డాన్స్ లలో. మరి ఎప్పటి సంది నేర్చుకున్నావు? అసలు ఎప్పుడు ఈ డాన్స్ అనేది నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఈవెంట్ వేయాలని ఎందుకు ప్లానింగ్ తీసుకున్నావు? ఈ డాన్సులు చేయడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వడ్డేపల్లి శ్రీనివాస్ గారండి, మా గురువర్యులు, మా నాన్నగారు. గన్నులాంటి కన్నుల నజన్న లాంటి పిల్ల పాట వినే ఉంటారు. ఆయన పాట కనుమరుగైపోయినా ఆయన కళా బృందాన్ని ఏదైతే ఉందో ముందు తీసుకెళ్లడానికి దే ఆల్ ఆర్ ద సెమీ ఆర్గనిక్. లైక్ అమ్మ ఉంటే నాన్న లేకపోవడం, నాన్నుంటే అమ్మ లేకపోవడం, తర్వాత అమ్మ నాన్న ఇద్దరు లేకపోతే పెద్దమ్మ దగ్గర పెరిగినా గానీ తన పిల్లల్లాగా చూసుకోకుండా 3 పూటలకి అన్నం సరిపోవాలన్నదే నా ధ్యేయం. వీళ్ళు ఎవరు కూడా అనాథలు కాదు. వాళ్ళు వాళ్ళ కళారూపాలని వాళ్ళని ఒక స్థాయికి, ఒక తాటి మీదకి తెచ్చి వాళ్ళ కళా నైపుణ్యంతో వాళ్ళు ఏదో తిరగరాయాలి చరిత్ర అని చెప్పి ఒక సంకల్పాన్ని తీసుకొని స్కూల్ టీచర్ జాబ్ ను వదిలేసుకొని ఫోక్ డిప్లొమా గోల్డ్ మెడల్ తీసుకొని, అలాగే వీళ్ళందరికీ మా స్టెప్స్ ఏదైతే ఉంటాయో ట్రెండింగ్ అవి తీసుకొని దానికి ఒక ట్రెడిషనల్ సాంప్రదాయం అనేది. వెస్టర్న్ కల్చర్ లో చాలా మంది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కానీ వీళ్ళు వెస్టర్న్ కల్చర్ ఏది చేయరు. ఫోక్ లో వాళ్ళకు వచ్చిన స్టెప్పులే దాన్ని ట్రెడిషనల్ గా తీసుకుపోవాలి. శివసత్తులని ఇది కాళికా మహాశక్తి ఈ టైం అంటే కాళిక అమ్మవారి రూపం చూపిస్తూ కొద్దిగా ఏదో మన స్టెప్పులు కూడా భిన్నత్వంలో ఏకత్వం కొద్దిగా చూపించడానికి ఒక ట్రెండింగ్ స్టైల్ తప్పించి ఎవరిని ఉద్దేశపూర్వకంగా కాదు, మన ధర్మాన్ని కించపరిచే విధంగా అయితే అసలు కాదు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టంతో ప్రతి ఒక్క అమ్మాయి చదువుకుంటున్నారు. డిగ్రీ, గ్రాడ్యుయేషన్. మన రాణి చూసుకున్నట్టయితే భద్రాచలం నుండి, తర్వాత అశ్విని యాప్రాల నుండి, తర్వాత మన షేక్ టెక్ నుండి జున్ను షేక్ ఆడిచ్చేస్తది. ఇలా చెప్తూ పోతే అందరూ మన విగ్గు ఉప్పుగూడ నుండి ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ప్రతి ఒక్క చోట వాళ్ళ ఆట తప్పకుండా ఆడుతూ మిమ్మల్ని కూడా నేను చాలా సార్లు చూస్తూ ఉంటా. మీరు కలిసే అవకాశం వచ్చినందుకు చాలా మస్తు ఖుషి ఉందన్న. వీళ్ళందరూ ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక ముచ్చట అడుగుతా. ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, చాలా మంది మహిళలు ఇంట్లో ఉండి వాళ్ళ పనులు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ భర్తలను టార్చర్ చేస్తున్నటువంటి దినాలు చూస్తున్నాం. కానీ మీరు మహిళలు అయి ఉండి ఒక్క ఈవెంట్ కి వచ్చిరంటే స్టార్టింగ్ 5 గంటలకు స్టార్ట్ చేస్తారు, రాత్రి 11 కావచ్చు, 12 కావచ్చు. మరి ఇంత రిస్క్ చేసి చేయాలంటే ఒక సాహసం మీద దీనికి మరి ఛానల్ చూస్తున్నటువంటి మహిళలకు అసలు ఏం చెప్తావు? నేను ఒకటే చెప్తానండి, మీరు ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేస్తారు, బయటికి ఒక్కసారి వచ్చి మీలో ఉన్న కళా నైపుణ్యం, అది సింగరే కానివ్వండి, డాన్సరే కానివ్వండి, ఆర్టిస్టే కానివ్వండి, కమెడియనే కానివ్వండి, మీరు అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు. కానీ అరాచకాలు చేయకండి, మన ధర్మాన్ని మాత్రం తప్పు పట్టకండి, చేయకండి. అలాగా మీరు మంచిగా ఉండాలి, మీతో పాటు నేను మంచిగా ఉండాలి. వాళ్ళకు ఒకటే చెప్తా, మీలో శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి తీయుర్రి. ఈ శక్తులందరూ కూడా చూపించేది కాదు. చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు మీరు మంచి డాన్స్ చేస్తారు, హైలైట్ లుకింగ్ తోటి ట్రైనింగ్ చేస్తుంటారు, ఆ యూట్యూబ్ లో పెట్టడం ద్వారా కొందరు కమెంట్ చేస్తుంటారు కదా, ఊకనే చేస్తున్నా అది ఏదో ఉన్నట్టుంది అని చెప్పే వారికి కామెంట్ చేశారు. మీ సమాధానం? వాళ్ళకి పని పాట లేకుండా ఏదో నాకు పెడతారు, ఇక ముచ్చట పట్టుకొని నేను అన్న కూర్చున్నాను అనుకో, మరి వీళ్ళందరికీ 3 పూటలు దొరికి అన్నం కూడా దొరకదు అయ్యా. ఇప్పుడు చూడండి, వాళ్ళకి 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు. ఈ అమ్మాయిని చూసినట్టయితే మన చిట్టి, ఆమె కళ్ళు చూడండి, ఒక 6 గంటల నుండి ఒక ఆడపిల్ల తను రాత్రి అంటూ ఈ మేకప్ వేసుకొని ఆ కళ్ళకి లెన్స్ పెట్టుకొని ఆడుతుంది.
ఒక్కొక్కరు చెప్తారు మీకు ఒకటి చెప్పాలా, మేము ప్రోగ్రామ్ మాట్లాడనీకే పోతాం, అన్నిటికీ అన్ని బందోబస్తు పెడతారు. జర 5,000 తక్కువ రాదు, 2,000 తక్కువ రాదు అన్న, దయచేసి అట్లా అడగకూర్రే. వీళ్ళు చేయలనక కాళ్ళనక ఈ పాప ఇప్పుడు 9th స్టాండర్డ్ చదువుతుంది. ఇప్పుడే ఆడుతుంటే రౌతు గుచ్చుకపోయి స్కిన్ లేచింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అమ్మాయి పేరు అనుష్క చదువుకుంటూ తన తల్లికి సపోర్ట్ గా ఉండాలనే తల్లి కూతురు తల్లి ఆట చెల్లెలు కూడా అతని అట్లుంటది బిడ్డ కూతురు. తర్వాత విగ్గు పోతే నా మంచి సన్నిహితురాలు, స్నేహితురాలు, నా కష్ట సుఖాల్లో కానివ్వండి, తను ఎక్కడ పోయినా తను ఈ రోజు హైలైట్ అవ్వడానికి తన మంచితనం, తన కృషి, తన పట్టుదల, తన ఆకర్షణీయమైన రూపం. నేను మేకప్ వేస్తేనే ఆమె అట్లుంది క్రోధంగా, ఆమె మేకప్ తీసి మాట్లాడినా అట్లనే ఉంటది. ఎవరిని తక్కువ వేయకుండా బైసాబ్ కమెంట్ మంచిగా పెట్టకపోయినా బాగాలేదు, నువ్వు చెడ్డగా పెట్టినా నేను తీసుకోను, నేనేందో నాకు తెలుసు, నువ్వేందో నీకు తెలుసు, నీ కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాడు అంతే బరాబర్. తర్వాత ఈ అమ్మాయి డాలీ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయింది. 3 డిగ్రీ ఏవైతే సిలబస్ సెమిస్టర్స్ ఉన్నో అన్ని పాస్ అయిపోయి తిను ఒక మోడల్ కావాలనుకుంటుంది. తన తల్లికి సపోర్ట్ గా చేదోడు వాదోడుగా నేను ఆడుతా చదువుతా అని చెప్పి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ఏకైక అమ్మాయి దివ్య. ఇంటర్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది, 2nd ఇయర్. అండ్ ఇప్పుడు ఈ డాన్స్ లో PhD డిప్లొమా ఏదైనా చెయ్యాలి అన్నదే తన తపన. ఇలా ఒక్క నిమిషం, నేను మాత్రం అందరిని అడుగుతున్నా, అందరికంటే మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే నా లక్ష్యం. అమ్మ నమస్తే, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? ఏం చదువుతున్నావు? అసలు ఈ విజన్ ఏంది ఫైనల్ గా? మమ్మీని మంచిగా చూసుకోవాలనుకుంటున్నావు. ఈ ఈవెంట్ కి వచ్చి ఈ మేకప్ వేసుకొని ఇంత డాన్స్ చేయాలంటే ఓపిక అనేది చాలా ఉండాలి. ఆ ఓపిక నీ దగ్గర ఉందా? ఉంది. ఎంత కష్టమైనా పర్లేదు, ఇష్టంగా చేస్తుంటావు. సూపర్ తల్లి. అమ్మ నీ పేరు? జున్ను. ఎట్లున్నావు జున్ను? జున్ను ఏంది నీ కళ్ళల్లో చూస్తుంటే నాకేదో భయం అయ్యేటట్టుంది, ఏంది అది? ఇంతకు లెన్స్. మరి ఆ లెన్స్ పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్ లో హెల్త్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని భయం లేదా? ఏం లేదన్న, భయం ఏం లేదు, అలవాటు అయిపోయిందన్న. ఎన్ని రోజులు డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నావు? 3 years. 3 సంవత్సరాలు సంది. ఇప్పుడు ప్రోగ్రామ్ కి వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లేట్ అవుతుంది కదా, మరి ఇంటి దగ్గర పేరెంట్స్ ఎలా టేక్ కేర్ చేసే ప్రయత్నం చేస్తారు? ఏం అన్న చెప్తాం, అక్క మీద నమ్మకం ఉందన్న. అక్క మీద నమ్మకం. ఇది ఏదైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీదనే వీళ్ళ జీవితాలు ఆధారపడ్డాయి. అమ్మ నమస్తే, మీ పేరు తల్లి? మహేశ్వరి. ఎట్లున్నావు? బాగున్నా. ఎన్ని రోజులు చేస్తున్నావు? నేను 1.5 year అవుతుంది ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి. అక్క దగ్గర మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటది. అందులో మాకు దెబ్బలు తాకినా, మా మీద ఎవరైనా పడ్డా గుంజుకున్నా, మాకు ఫుడ్ పెట్టకుండా మేము చేస్తాం. అయితే నేను డాక్టర్ కావాలనుకున్నా, డాక్టర్ నాలో కాలేకపోయినా మా ఇంట్లో పరిస్థితి వల్ల. సో నేను డాన్సర్ ఎందుకు కావద్దు అనేది నా ఉద్దేశంతో నేను డాన్సర్ అయినా. సూపర్ తల్లి, ఏదేమైనా నీ ఆశ నెరవేరాలని. అమ్మ నమస్తే, ఏం పేరు? మీ పేరు? అశ్విని. ఎట్లున్నావు? ఎన్ని రోజులు సంది ఈ ప్రోగ్రామ్ లో మీరు పాల్గొంటారు? నేను జస్ట్ ఇప్పుడు ఒక 7 months అయింది. 7 నెలల సంది. మీ వయసు ఎంతమ్మా? 30. 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల వయసులో మీ బాడీ సపోర్ట్ చేస్తుందా? పిల్లల కోసం వస్తాను సార్ నేను. పిల్లల కోసం. పిల్లల ఫీజు, స్కూల్ మంచిగా చదువుకోవాలా, మేమే సరిగా చదవాలి, పిల్లలు మంచిగా చదవాలని. ఒక్కసారి తల్లి ఆవేదన చూడండి. తాను జన్మనిచ్చినటువంటి తన పిల్లల కోసం రాత అనక రే అనక మరి లక్షలాది మంది యువత అందరూ కూడా కొన్ని ప్లేస్లలో చూస్తుంటే నేను నానా ఇబ్బందులు పెడుతున్నా కూడా వాళ్ళ కూటి కోసం కోటి తిప్పాలన్నట్టు ఆ తల్లి కష్టపడుతుంది. అమ్మ ఏం టెన్షన్ వరకు ఆల్ ది బెస్ట్. అమ్మ నమస్తే, ఏం పేరు నీ పేరు? వైష్ణవి. ఎట్లున్నావు? చెప్పాలా, ఎన్ని రోజులు ఫీల్డ్ లోకి వచ్చినావు? ఒక 6-7 months అయితే. 6-7 months. అంటే హ్యాపీయా డాన్సింగ్ అంటే? మంచి ఫేమస్ డాన్సర్ కావాలనుకుంటున్నావు, అక్క నమ్ముకున్నావు పక్క. రైట్. అమ్మ నీ పేరు? నా పేరు ఉషా. ఎట్లున్నావు? మంచిగా. ఎన్ని రోజులు డాన్సింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నావు? 2-3 days అయింది అంతే. 2-3 days. 2-3 రోజులే. 2-3 రోజులే. మరి ఎవరిని నమ్మి ఈ డాన్స్ వీడియోలకి డాన్స్? మానసక్క నమ్మి డాన్స్ వీడియోలోకి. మానసక్క నమ్మి. అక్క గురించి చెప్పమంటే ఏం చెప్తావు? అక్క బంగారం. బంగారం. మరి అమ్మ బంగారం అంటే అమ్మితే పోతుందేమో, అక్కని ఏం చేసే కూడా పోదంటావు. ఏం పేరమ్మా? అశ్విని. ఎట్లున్నావు? మస్తున్నా. తింటలేవా? నాలుక స్లిమ్ ఉన్నావు? తింటాను, మస్తు తింటాను. ఎన్ని రోజులు డాన్స్ ప్రోగ్రామ్ లోకి వస్తున్నావు? 2 days. 2 రోజులు. పర్లేదుగా. ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చినావు? వామ్మో, హైదరాబాద్ కాదంట, వైజాగ్ వెళ్ళి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, 2 బెత్తల కడుపు ఒక మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొస్తుంది. మనతో పాటు మరి బాబు కూడా ఉన్నాడు, అడుచుకుంటా. బ్రదర్ నమస్తే, ఏం పేరు నీ పేరు? రాఘవ. రాఘవ,
ఏం చేస్తుంటావు రాఘవ? నేను స్టడీ ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయాను. మరి ఎందుకు ఇక్కడ ఏం చేద్దామని వచ్చినావు? అక్కయ్య వీడియోలు చూస్తాను. అక్కయ్య వీడియోలు చేస్తావు. ఇవాళ అక్క సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుందంటే కారణం నువ్వు అంటావు. మరి ఎట్లా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఏమన్నా ఇది ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఉంటది కదా, అట్లా క్రియేట్ చేసుకున్నావు? ఎన్ఆర్ ఎడిట్స్ అని చెప్పి. ఎన్ఆర్ ఎడిట్స్. మరి చదువుతో పాటు చేస్తున్నావా, చదువు పక్కకు పెట్టినావా? చదువుతో పాటు. చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? ఏమైనా అంటే అదే హోటల్ మేనేజ్మెంట్. సో రైట్, మొత్తం మీద ఏదేమైనా కూడా తమ్ముడు చదువుతో పాటు ఎన్ఆర్ఐ ఎడిట్స్ అని చెప్పేసి మరి ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మంచి మంచి రీల్స్ తీస్తూ అక్కడికి సపోర్ట్ చేస్తుండ్రు. సో ఏదేమైనా కూడా బ్రతకడం ఇది. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారు అంటే చెడుదారులకు ప్రయత్నం చేస్తారు. వీళ్ళ కష్టాన్ని చూడండి, రియల్ గా నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇక లాస్ట్ అడుగుతా మనసాకి ఇంకొక ముచ్చట చెప్పాలి. మరి ఇంతమంది ఆడపిల్లని నీ చేతిలో పెట్టుకొని హైదరాబాద్ కాదు, యావత్ మారేడుపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చెప్పల్ బజార్ కావచ్చు, ఆడ చూసినా నువ్వే కానొస్తున్నావు. ఎందుకు మరి మొత్తం గిరాకులు నీకేనా? గిరాకులన్నీ నాకు కాదండి. ఈ రోజు ఇంతమంది మేమందరం అన్నం తింటున్నామంటే ఉప్పల్ డిఎన్జిఎల్ లడ్డు పోతరాజ్, అలాగే కిరణ్ పోతరాజ్, పవన్ పోతరాజ్ అన్నట్టు మన ఏకైక ప్యాడ్ బ్యాండ్ ఇది దశరథ్ ప్యాడ్ బ్యాండ్, బ్యాండ్ సాయి దశరథ్ కాక వాళ్ళ పుణ్యమా అంటూ ఈ రోజు మేము ఇంత మంది తినగలుగుతున్నాం అన్నాం. ఈ రోజు నాకు మొదటి బుక్క నేను తింటున్నా అంటే అది బ్యాండ్ సాయి వల్ల. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్న అనే ధైర్యం కోల్పోతే కష్టం ఎలా ఉంటది, సుఖ సంతోషాలే కాకుండా మా నాన్న పడ్డ కష్టం ఎవరూ పడకూడదు. అమ్మ నాన్న ఉన్నోళ్ళు వదిలేస్తారబ్బా, లేని మాకైతే ఈ కష్టం తెలియకుండా చేస్తుందంటే అది బ్యాండ్ సాయి. నా దోస్తు నా ఆఖరి సాగు కూడా దశరథ్ ప్యాడ్ బ్యాండ్ పెట్టుకుంటా బరాబర్. నేను చెప్తున్నా రుణపడి ఉంటా. వీళ్ళందరికీ మాకు ఒక జీవన ఉపాధి. నేను ప్రతి చోట ఆడడానికి బ్యాండ్ సాయి అండి. దశరథ్ కాక మీకు ఎప్పుడు పాదాభివందనాలు. అలాగే నన్ను ఇంతగానో ఆదరిస్తూ అభిమానిస్తున్న నా సోషల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున, నన్ను తిట్టి ఆరిపోస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, శనార్థులు, ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద నిన్ను పరిచయం చేసిన దశరథ్ ప్యాడ్ బ్యాండ్ సాయన్నకు నమస్తే చెప్తాంటావు. మరి ఇంకొకటి అడుగుతా, మరి చాలా దినాల తర్వాత గొంగడి సీన్ అన్న ఈ రోజు నీతోటి ముచ్చట పెట్టుకునే అవకాశం దక్కింది, అసలు ఏం చెప్తావు? ఇక గొంగడి సీనన్న అంటే మా సీనన్న అన్న. ఇంకా నేను ఇంకో మాట చెప్పా, అన్న చెల్లెలు నా అన్న నా నాన్నతో సమానం. ఇలా నా నాన్నని కలుసుకున్నా కానీ. సో రైట్, ఏదేమైనా కూడా మొత్తం మీద మానసమ్మ తోటి ఈ రోజు అయితే ముచ్చట అయితే పుల్లెం పుల్లి అడుచుకున్నాం. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, చాలా మంది ఈవెంట్లు చేస్తుంటారు కానీ కళాకారుల దగ్గరకు వచ్చే వరకు జర్ర సూజ్ తీసుకోరాదా అంట కదా. సూజ్ తీసుకోరాదు, సూచి ఇయ్యాల్సిందే అని చెప్పేసి ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా తెలియజేస్తున్నా. మరి తుగుగూడలో మరి రాజయాదవ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇది ఒకటి హైలైట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా ఉన్నటువంటి ప్రోగ్రాంలు అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం.